అప్పు. ఈ ఒక్క మాట వినగానే మనలో చాలామందికి గుండెల్లో ఏదో తెలియని భారం కదూ. కాని అదే అప్పుని మనం తెలివిగా వాడితే, సంపద సృష్టించే ఒక సాధనంగా మార్చుకోగలిగితే అదెలాగో ఈరోజు చూద్దాం. అప్పుని మన చెప్పు చేతల్లోకి తెచ్చుకుని మన ఆర్థిక భవిష్యత్తును ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు మన ప్రయాణంలో ఫస్ట్ మనం ఎప్పుడూ ఇరుక్కుపోయే ఈ ఈఎంఐ ట్రాప్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మంచి అప్పు, చెడ్డ అప్పు మధ్య తేడా ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. అప్పులతోనే ఎదుగుదల ఎలా సాధించవచ్చో నేర్చుకుని, ఒక నిజ జీవిత కథలోని పాఠాలు చూసి, ఫైనల్గా మన నెక్స్ట్ స్టెప్ ఏంటో క్లియర్గా డిసైడ్ అవుదాం. సరే, మొదటి భాగం అంతులేని ఈఎంఐ ఉచ్చు. నెల మొదట్లో జీతం అకౌంట్లో పడినట్టే పడి కళ్ల ముందే మాయమైపోతుంది. ఈ ఫీలింగ్ చాలామందికి అనుభవమే కదా. అసలు ఎందుకిలా జరుగుతుందో ఓసారి లోతుగా చూద్దాం. జీతమనేది జస్ట్ ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఎంట్రీలా వచ్చి వెంటనే ఈఎంఐల రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇంక సంపద ఎలా సృష్టించగలుగుతాం? ఇది చాలామందిని తొలిచేసే ప్రశ్న. కాని నమ్మండి, ఈ చక్రం నుండి బయటపడటానికి ఒక దారి ఉంది. హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ సైకిల్లో ఇరుక్కుపోయిన చాలామందికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఒక అంధని కల. ఇది చాలా కామన్ ప్రాబ్లం, కానీ దీనికొక పవర్ఫుల్ సొల్యూషన్ కూడా ఉంది. ఇక మన రెండో భాగానికొచ్చేద్దాం. మంచి అప్పు, చెడ్డ అప్పు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అప్పుల గురించి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక కొత్త పద్ధతిని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫైనాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు దీన్ని చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన ఏమంటారంటే, అప్పు మన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ లాంటిది. మంచి కొలెస్ట్రాల్ ఒంటికి అవసరం, కానీ చెడ్డది కాదు. చూసారా ఎంత సింపుల్గా చెప్పారో? అంటే కొన్ని అప్పులు నిజానికి మనకు మేలు చేస్తాయన్నమాట. అయితే ఏది మంచి అప్పు, ఏది చెడ్డ అప్పు అని ఎలా తెలుసుకోవాలి? దీనికొక సింపుల్ ఫార్ములా ఉంది. అదే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అంటే ఏమీ లేదు, మనం తీసుకున్న లోన్కి కట్టే వడ్డీకి, ఆ లోన్తో కొన్న ఆస్తి మీద వచ్చే రాబడికి మధ్య ఉన్న తేడా. అంతే. ఇక్కడ చూడండి, మంచి అప్పు అంటే హోమ్ లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్ లాంటివి. వీటితో మనం విలువ పెరిగే ఆస్తుల్ని కొంటాం. ముఖ్యంగా మనం కట్టే వడ్డీ కన్నా మనకొచ్చే రాబడి ఎక్కువగా ఉంటుంది. మరోవైపు చెడ్డ అప్పు అంటే క్రెడిట్ కార్డ్ లోన్లు, పర్సనల్ లోన్లు. వీటితో మనం విలువ తగ్గిపోయే వస్తువులను కొంటాం. ఇక్కడ మనం కట్టే వడ్డీ భయంకరంగా ఉంటుంది. సరే, ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి మీకొక సింపుల్ రూల్ చెప్తాను. అదే 12% రూల్. మీరు తీసుకున్న ఏ లోన్కైనా వడ్డీ 12% కంటే ఎక్కువగా ఉందంటే అది దాదాపుగా చెడ్డ లోనే. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్ పైన అంతకంటే ఎక్కువ రాబడి స్థిరంగా సంపాదించడం చాలా అంటే చాలా కష్టం. ఓకే, ఇప్పుడు మూడో భాగానికి వెళ్దాం. అప్పులను మన ఎదుగుదలకు ఎలా వాడుకోవాలి? అప్పు మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మనమే అప్పుని కంట్రోల్ చేసి మన కోసం పనిచేసేలా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఒక హోమ్ లోన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దాని వడ్డీ రేటు సుమారుగా 7.35% అనుకుందాం. అంటే ఇది మనం కట్టే ఖర్చు. మిగతా లోన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ కదా. మరి మనకొచ్చే రాబడి ఏంటి? ఇక్కడ మనకు రెండు రకాలుగా డబ్బులొస్తాయి. ఒకటి ప్రాపర్టీ విలువ పెరగటం. ఉదాహరణకి 10 ఏళ్లలో దాని విలువ రెట్టింపు అయితే అది ఏటా 7% రాబడి ఇచ్చినట్టు. రెండోది అద్దె. దీని ద్వారా ఇంకో 4% రావచ్చు. ఇప్పుడు ఈ రెండింటినీ కలపండి. 7% విలువ పెరుగుదల, 4% అద్దె. మొత్తం కలిపితే ఏకంగా 11% రాబడి వస్తుంది. ఇదే మన సంపాదన. ఇప్పుడు మీకు విషయం క్లియర్గా అర్థమై ఉంటుంది. మనం సంపాదిస్తున్నది 11%. మనం కడుతున్న వడ్డీ కేవలం 7.35%. అంటే మనకు పాజిటివ్ మార్జిన్ ఉంది. అందుకే ఇది స్మార్ట్ లోన్. ఇది మన సంపదను పెంచుతుంది, తగ్గించదు. ఇక ఒక హెచ్చరిక కథ. ఆస్తుల విషయంలో ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకుంటే ఎంత నష్టపోతామో చెప్పే ఒక నిజ జీవిత కథ ఇది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఐటీ ఉద్యోగి ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకే ఒక ప్రశ్న అడిగారు. మీకు డబ్బులు కావాలి, పాలిచ్చే బర్రెను అమ్ముతారా, లేక ఏమీ ఇవ్వని దున్నపోతును అమ్ముతారా? ఆ సమాధానం ఆ ప్రశ్నలోనే ఉంది, అవునా? ఇప్పుడు ఆ ఉద్యోగి పరిస్థితి ఏంటో చూడండి. ఒకవైపు ఒక అపార్ట్మెంట్ ప్రతి నెలా 18,000 రూపాయలు అద్దిస్తోంది. మరోవైపు ఒక ప్లాట్, దానిమీద ఆదాయం 0. పైగా దానికోసం
13.75% వడ్డీతో లోన్ తీసుకున్నాడు. ఆ ప్లాట్ కూడా కోర్టు కేసులో ఉంది. అయినా సరే ఆ ఉద్యోగి అద్దె ఇచ్చే అపార్ట్మెంట్ను అమ్మాలననుకున్నాడు. ఇది ఎంత పెద్ద తప్పో ఆలోచించండి. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అతను కడుతున్న వడ్డీ దాదాపు 14%. కాని ఆ ప్లాటు విలువ పెరిగినా దాని నుండి వచ్చే రాబడి మహా అయితే 12% మించదు. అంటే ప్రతి ఏటా తన జేబులోంచి డబ్బులు పెట్టి నష్టపోతున్నాడు. ఆ ప్లాట్ను పట్టుకుని వేలాడుతూ తన సంపదను తనే నాశనం చేసుకుంటున్నాడు. సరే, ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కు వచ్చేసాం. ఇదంతా విన్న తర్వాత మన ఆర్థిక ప్రయాణంలో మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. నెలకు 25,000 కన్నా తక్కువ సంపాదించేవారికి ఒక ముఖ్యమైన సలహా. మీరు చిన్న చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేయడంపై కాదు, మీ 100% ఫోకస్ మీ స్కిల్స్ పెంచుకుని ఆదాయాన్ని పెంచుకోవడంపై పెట్టండి. అన్నిటికన్నా ముందు ఒక మంచి హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే గుర్తుంచుకోండి, సంపాదనకు లిమిట్ లేదు, కాని ఖర్చుకు ఉంటుంది. అధిక వడ్డీ అప్పులతో సతమతమవుతున్న వారికి ఇది ఒక రూల్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. చెడ్డ అప్పులు ఉన్నప్పుడు ఆస్తులను పట్టుకొని వేలాడే హక్కు మనకు లేదు. ఇక్కడ ఎమోషన్స్ కాదు, లాజిక్ మాత్రమే పనిచేయాలి. ఈ అప్పుల ఊబి నుండి బయటపడటానికి ఒక సింపుల్ 2-స్టెప్ ప్లాన్ ఉంది. స్టెప్ 1, మీ ఆస్తులను అమ్మేసి ముందు ఆ ఎక్కువ వడ్డీ లోన్లను క్లియర్ చేయండి. స్టెప్ 2, మిగిలిపోయిన చిన్న చిన్న అప్పులన్నిటినీ కలిపి ఒకే ఒక్క తక్కువ వడ్డీ హోమ్ లోన్ టాపప్గా మార్చుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఖరీదైన అప్పులను చౌకైన అప్పుతో రీప్లేస్ చేయడమే. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: మన ఆస్తులు మనకోసం పనిచేస్తున్నాయా, లేక మనమే మన ఆస్తుల కోసం పనిచేస్తున్నామా? ఆలోచించండి.